నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీలో మొన్నటికి మొన్న విశాఖ బిజినెస్ సదస్సు జరిగింది. లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయి. ఇప్పుడు హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ వేదికగా గ్లోబల్ సమిట్ జరిగింది. ఇందులోనూ పెట్టుబడులు దాదాపుగా 3 లక్షల కోట్ల వరకు వచ్చాయని అంటున్నారు. ఈ లెక్క ఇంకా తేలాల్సి ఉంది, అది వేరే విషయం. మరోవైపు కొత్తగా ఏర్పాటు కానున్న ఫ్యూచర్ సిటీకి బ్రాండ్ ఇమేజ్ కూడా వచ్చింది. ఏదేమైనా తెలంగాణలో పెట్టుబడుల కోసం సర్కార్ అయితే బాగా శ్రమిస్తోంది. అదే సమయంలో ఫ్యూచర్ సిటీకి కూడా ఇమేజ్ కూడా తెచ్చిపెడుతోంది. అయితే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారా అనే అనుమానాలు కలగడం సహజం. బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఈ సదస్సును గోబెల్ సదస్సు అని ఫేక్ పెట్టుబడులని విమర్శించారు. సరే, విమర్శలు ఉండొచ్చు, కానీ వాస్తవాలు ఏంటంటే తెలంగాణకు వచ్చే ప్రయోజనాలేంటి, ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజమెంత, దీనిపైన చర్చిద్దాం ఇవాళ ప్రైమ్ డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు సుమిత్రానంద్ బీఆర్ఎస్ నాయకురాలు, అలాగే నర్రా విజయ్ కుమార్ గారు రాజకీయ విశ్లేషకులు, మరి కాసేపట్లో చరణ్ కౌశిక్ గారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మనతో పాటు జాయిన్ అవుతారు. నమస్తే అండి సుమిత్ర గారు అండ్ నర్రా విజయ్ గారు. నమస్తే. నమస్తే అండి. నమస్తే విజయ్ గారు. జాయిన్ అయ్యారా? నమస్తే అండి చరణ్ కౌశిక్ గారు. మీరు రాకపోతే అసలు మీతో స్టార్ట్ చేద్దామా లేదా అని అనుకున్నాను నేను ఫస్ట్. ఓకే, ముందు మీతో స్టార్ట్ చేద్దాము. మొన్న కూడా మనం ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమిట్ స్టార్ట్ అయ్యే ముందు కూడా ఇదే డిబేట్లో మనం మాట్లాడుకున్నాము. అసలు ప్రధాని వస్తారా లేదా, రాహుల్ గాంధీ వస్తారా లేదా, వీళ్ళందరికీ ఆహ్వానాలు పంపారు, మరి వస్తున్నారా లేదా అని మాట్లాడుకున్నాం. ఏంటి 2 రోజుల నుంచి ముందుగా దాని గురించి మాట్లాడని ఎవరు కనిపించిన దాఖలాలు ఏమీ లేవు కదా? ప్రధాని ఇక్కడ పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా పార్లమెంట్ జరుగుతూ ఉంది కాబట్టి ప్రధానమంత్రి గారు కావచ్చు, కేంద్ర మంత్రులు రాలేదు. అదే కాకుండా వాళ్ళు వచ్చినా కాకుండా కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ వచ్చిపోయారు. అదే కాకుండా కర్ణాటక సంబంధించి డిప్యూటీ సీఎం శివకుమార్ గారు వచ్చారు. అదే కాకుండా అదే ట్రంప్ మీడియాకు సంబంధించినట్టు వాళ్ళు సిఇఓ కావచ్చు, అదే విధంగా ఈ రోజు ఆనంద్ మహేంద్ర గారు వచ్చారు. అదే కాకుండా లంగరాజన్ గారు మాజీ గవర్నర్ వారు వచ్చారు. వారు ఆల్రెడీ ఆన్లైన్ లో అంటే జూమ్ ద్వారా వారు కూడా మెసేజ్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. కాబట్టి ఏదేమైనప్పటికీ అంతిమంగా పెట్టుబడులు అనేది ఇంపార్టెంట్. దానిలో భాగంగా ఒప్పందాలు కూడా 5,39,495 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒప్పందాలు మాత్రం జరిగిన మాట వాస్తవం. రెండో రోజు 2,96,495 కోట్ల రూపాయలు. అదే కాకుండా మొదటి రోజు కూడా దాదాపు 2 లక్షల పైచిలకు ఒప్పందాలు జరిగిన మాట వాస్తవం. అదే కాకుండా రికార్డు స్థాయిలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి సదస్సు జరగలేదు ఈ 25 సంవత్సరాల కాలంలో. తెలంగాణ రాష్ట్రంలో దావోస్ వేదికగా ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు చేశారు. తర్వాత దేశవ్యాప్తంగా ఎక్కడైనా పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఏ రాష్ట్రం కూడా ఇట్లాంటి సదస్సు నిర్వహించలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత హైదరాబాద్ కు ఆదాయం కావచ్చు, తెలంగాణ ఆదాయం గణనీయంగా పెంచే ప్రయత్నంలో కావచ్చు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఆకర్షించే ప్రయత్నం కావచ్చు, భారతదేశంలో ఉన్న నగరాలు కాదు పోటీ, ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడాలి, తెలంగాణ పోటీ పడాలి. జీడీపీలో మన వాటా 10% చేరే విధంగా 2047 ఏకైక లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ 2034 వరకు $1 ట్రిలియన్, 2047 వరకు $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను అందుకునే ప్రయత్నంలో భాగంగా చైనాలో ఉన్నటువంటి ఏదైతే చైనాలో ఒక రాష్ట్రం ఏదైతే సాధించినటువంటి ప్రగతి ఏ విధంగా ఉందో ఆ నగరాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం జరిగింది. గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినందుగా భావించాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా గత 10 సంవత్సరాలకు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇట్లా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించలేదు. ప్రచారం ఎక్కువ చేసుకుంటూ తప్ప పెట్టుబడులు వచ్చిన పరిస్థితి లేదు. ఎప్పుడు చరణ్ గారు ఇంత పెద్ద గ్లోబల్ సమ్మిట్ జరగలేదు అంటారా? 10 ఏళ్లలో అసలు బీఆర్ఎస్ ఎప్పుడు ఇలాంటి నిర్వహించలేదా? మీరు చెప్పలేదు మేడం, మీరు జర్నలిజం ఉన్నారు కదా, ఏనాడన్నా జరిగిన పరిస్థితి చూసిరా? కనీసం ముఖ్యమంత్రి గారు దావోస్ కూడా పోలే. వాళ్ళ ముఖ్యమంత్రి దావోస్ పోలేదు. పోయిన ముఖ్యమంత్రి మాత్రం ఏకంగా నోటికి ఏదో వస్తే అది మాట్లాడే ప్రయత్నం నిర్వహించారా లేదా సుమిత్ర గారు చెప్తారు, అది నిర్వహించారా లేదా అనేది. సరే, మీరు సీఎం లాగా చాలా స్మూత్ గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమేం చేశాము ఈ 2 రోజులు, అసలు ఏమేం చేయబోతున్నాము అనేది కూడా చాలా స్మూత్ గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ అవి అమలులోకి వస్తాయా లేదా, సాధ్యం అవుతాయా లేదా అనేది ఇంపార్టెంట్. చెప్పడం చాలా ఈజీ మేడం. ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ వ్యక్తి అయినా లక్ష్యాలు ముందు పెట్టుకొని ఎవరైనా ప్రయాణం చేస్తే సక్సెస్ అవుతారు. అసలు లక్ష్యమే లేని వాళ్ళు ఎట్లా సక్సెస్ అవుతారు? ఏ రంగంలో అయినా, అది జర్నలిజం అయినా, రాజకీయమైనా, వ్యాపారమైనా, లాస్ట్ కుటుంబ సంబంధాలు కూడా మనం ఏ విధంగా ఉన్నాం, ఇంతకుముందు ఎట్టున్నాం, ఇప్పుడు ఎట్టున్నాం, తప్పు చేసినాం, ఉప్పు చేసినాం, సర్దిద్దుకోవాలి. ఎవరైనా
దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అదే ఔటర్ రింగ్ రోడ్ వరకు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్ నుంచి త్రిబుల్ ఆర్ వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికలు కావచ్చు, త్రిబుల్ ఆర్ నుంచి గ్రామీణ స్థాయి వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ముందు పోతా ఉందని చెప్పి చాలా స్పష్టంగా, అదేవిధంగా ప్యూరు రేర్ అని చెప్పేసి 3 అంచెల వ్యవస్థలు తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రయత్నం, మహానగరంలో ఉన్నటువంటి కొల్లిషో కోరల నుంచి కావచ్చు, ట్రాఫిక్ జామ్ నుంచి నగరానికి బయటపడే ప్రయత్నం, అదే కాకుండా ఇప్పటికే జీడిపి అనేది 63% జీడిపి పట్టణాల ద్వారా వస్తా ఉంది. కాబట్టి అది భవిష్యత్తు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నగరాలు అనేది కాలుష్య రహితంగా ఉండాలి, లేకపోతే నగరం సుభిక్షంగా ఉండదు. ఇప్పటికే బెంగళూరులో ఉన్నటువంటి చాలా మంది సీఈఓలు ఆ నగరాన్ని విడిచి వెళ్ళిపోతా ఉన్నారు. అదే కాకుండా పట్టణాల్లో 30% రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా పట్టణాల్లో 35% నివసిస్తా ఉన్నారు భారతదేశంలో. అదే కాకుండా 2030 నాటికి 73% జీడిపి సిటీస్ ద్వారా రాబోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మహానగరాన్ని విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఏదైతే మెట్రో ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 3 కావచ్చు, త్రిబుల్ ఆర్ కావచ్చు, త్రిబుల్ ఆర్ రైల్ రింగ్ కావచ్చు, అదేవిధంగా ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు, 4C నిర్మాణం కావచ్చు, డ్రై పోర్ట్ కావచ్చు, అదే కాకుండా మూసిని పునర్జింపు కార్యక్రమం కావచ్చు, హైదరాబాద్ ద్వారా రాక్స్ లేక్స్ ప్రకృతిని కాపాడే ప్రయత్నం కావచ్చు, అదే కాక అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ల ద్వారా మహానగరంలో కేబులింగ్ వ్యవస్థను కూడా అండర్ గ్రౌండ్ లో ఉండే విధంగా 14,000 కోట్ల రూపాయలతో 3 అంచెల వ్యవస్థతోటి హైదరాబాద్ ముందు తీసుకు ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదే కాకుండా అదేవిధంగా ఏదైతే నగరాలు సుభిక్షంగా లేకుండా, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 70% ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ లో మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ మొత్తం కలిసి 30% మాత్రం ఉంది. ఏ నగరం అయితే సుభిక్షంగా ఉండాలంటే 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. అట్లయితే ఆ నగరం సుభిక్షంగా ఉంటది, కాలుష్య రహితంగా ఉంటది. ఇప్పటికే భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద కాలుష్య నగరమైన దేశంగా ఉన్నది. ఎందుకంటే పాకిస్తాన్ నెంబర్ 1, బంగ్లాదేశ్ నెంబర్ 2 ఉంటే భారతదేశం నెంబర్ 3గా ఉన్నది. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద కాలుష్య రహిత దేశంగా ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ పరిణామాల నుంచి ఖచ్చితంగా హైదరాబాద్ సుభిక్షంగా ఉండాలంటే 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. కాబట్టి ఆర్టీసీని, ఎంఎంటీఎస్ ని, మెట్రోని అనుసంధానం చేసుకొని అదేవిధంగా త్రిబుల్ ఆర్ రైల్వే రింగ్ ద్వారా మెట్రో, అదేవిధంగా రైల్వే రింగ్ ద్వారా మొత్తం అంటే కనెక్టివిటీని అంతగా పెంపొంచుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి 3 అంచెల వ్యవస్థతోటి హైదరాబాద్ గణనీయంగా పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం, అదే కాకుండా ప్రపంచంలో ఉన్న నగరాలతో పోటీ పడే విధంగా మహానగరంలో ఉన్నటువంటి ఏదైతే మహిళా సాధికార కావచ్చు, ఎడ్యుకేషన్ లో ఇప్పుడే కవర్ చేస్తారా? కొంత గ్యాప్ తీసుకుందాం ఏమైనా, మనం మొత్తం ఒకటేసారి కవర్ చేసేస్తున్నారు ఈ 2 రోజులు ఏం జరిగింది అనేది మాట్లాడదాం. నమస్తే సుమిత్ర గారు. సుమిత్ర గారు నమస్తే. నమస్తే. నమస్తే, వినపడుతుందా? ఎస్ సుమిత్ర గారు, ఏనాడైనా ఇలాంటి సదస్సు జరిగిందా? అసలు ఇంతటి బ్రాండ్ ఇమేజ్ ఏమైనా వచ్చిందా? 10 ఏళ్లలో మీరు అసలు ఏమి ఇంత పెద్ద లెవెల్లో నిర్వహించలేదు. ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు దేశంలోనే ఇంత పెద్దగా నిర్వహించింది గ్లోబల్ సమిట్ అని అంటున్నారు కాంగ్రెస్. అయితే ఈ పవర్ పాలసీ ఇన్ఫ్రా విషయాల్లో తెలంగాణ దేశంలోనే బెస్ట్ అన్న భావన మీకు ఏమైనా కలిగిందా ఈ 2 రోజుల సదస్సును చూస్తుంటే? నమస్తే అండి, మీకు కోపాలిస్టులకి, ప్రేక్షకులకి జై తెలంగాణ. ముందు ఇది గ్లోబల్ సమ్మిటా లేకపోతే దుబారా సమ్మిటా? ఇక్కడ ఏం జరిగింది అసలు? ఈ గ్లోబల్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆ భూములు ఎక్కడివి? ఆ భూములను ఎవరు సేకరించారు? మరి ఆ భూముల్లో ఇప్పుడు ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఎట్లా చేస్తారు? ఆ భూములు ఎందుకోసం సేకరించబడ్డాయి రైతుల నుండి? వీళ్ళు ఎన్నికల హామీలో కాంగ్రెస్ ఆ వ్యవసాయదారులకు ఆ భూమి ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఏం చెప్పింది? మేనిఫెస్టోలో ఆ భూములకు సంబంధించి వీళ్ళు ఏం పెట్టిండ్రు కాంగ్రెస్ పార్టీ? మరి ఆ భూములు వాళ్ళకు స్వాధీనం చేయిస్తామని చెప్పేసి, ఫార్మాసిటీ రద్దు చేయిస్తామని చెప్పి ఆ రైతుల పక్షాన నిలబడి అప్పుడు మాట్లాడి, ఇప్పుడు మాట తప్పి ఆ ఫార్మాసిటీ భూములను ఇప్పుడు గ్లోబల్ సిటీకి, ఈ ఫ్యూచర్ సిటీకి వీళ్ళు ఎట్లా కేటాయిస్తారు? ఏ ప్రాతిపదికన ఈ భూములు దానికి ఉపయోగిస్తా ఉన్నారు? దానికి సంబంధించి వీళ్ళు తీసుకున్నారు. ఇది మొదటి ప్రశ్న అండి. కేవలం ఈ 2 రోజులు 48 గంటల ఈ దేశంలో ఎక్కడ ఎలాంటి ఈ స్థాయి, పెద్ద ఎత్తున, ఈ స్థాయి కాదండి, ఇంతకన్నా ఎక్కువ పెద్ద ఎత్తున సమావేశాలు జరగాలన్నా హైదరాబాద్ కు వచ్చి మన HICCలో, హైటెక్స్ లో వీళ్ళు పెట్టుకునే అవకాశము, ఇక్కడ ఆ ఫెసిలిటీ ఉంది. కేవలం ఈ సమావేశం కనుక HICCలో పెడితే
10,000 కోట్లతో 10 కోట్లతో అయిపోతుంది. అటువంటిది ఈ 2 days ప్రోగ్రామ్ ఇక్కడ HICCలో 25,000 మంది కూర్చునే కెపాసిటీ ఉండేది. 53,000 స్క్వేర్ ఫీట్స్ అక్కడ ఉండేది అందుబాటులో. మరి వీళ్ళు ఇప్పుడు ఈ డేరాలు తాత్కాలికంగా వేసినటువంటి ఈ డేరా నగరంలో, రేవంత్ డేరా నగరం ఏదైతే ఉన్నదో అక్కడ 5,000 సిట్టింగ్ కెపాసిటీ మాత్రమే అయినప్పటికీ 100 కోట్లు ఈ 2 రోజుల కోసం దుబారా చేసిండ్రు. అందుకే నేను మొట్టమొదలే ఇది దుబారా సమ్మిటా, మరి ఇది ఏ సమిట్ అని, నేను గ్లోబల్ సమిటా దుబారా సమిటా ఈ ఊదరగొట్టిండ్రండి. ఎన్ని రోజుల నుంచి ఇది చేయబోతున్నాం అది చేయబోతున్నాం వచ్చి అదిగో ఇదిగో అని. గతంలో దావోస్ పోయి ఏం తీసుకొచ్చిండ్రు, ఎక్కడి లెక్కలు ఏం జరిగింది, ఇప్పుడు దీంతో ఏం జరుగుతుంది? నేల విడిచి సాము. ఇక్కడ ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి సుమిత్ర గారు? మీ ఉద్దేశం ఏంటి? పెట్టుబడులు ఏమి ఆకర్షించడం లేదు, అసలు $3 trillion ఆర్థిక వ్యవస్థగా కూడా ఏమీ తయారు చేయరు, ఇది జస్ట్ 2 రోజుల పాటు ఒక డబ్బు ఖర్చు దుబారా అని మీరు అంటున్నారు. ఇది ఒక ఫేక్ అంటారు ఇదంతా కూడా? 100% అండి, ఇది తప్పకుండా ఫేకే. ఆ చుట్టుపక్కల పరిసరాల్లో తీరా తేలింది. ఎంత ఖర్చు ఎందుకు పెడతా ఉన్నారు? హైదరాబాద్ లో సౌకర్యం ఉన్నది కదా, ఈ సమావేశం పెట్టుకోవడానికి సౌకర్యం ఉన్నది కదా, దీనికోసం రోడ్లు నిర్మాణాలు, ఈ హంగామా అంత ఎందుకని చూస్తే తీరా చుట్టుపక్కల వాళ్ళకి సంబంధించిన భూములు, రియల్ ఎస్టేట్ ని పెంచుకుందాం అనేటువంటి ప్రయత్నంగానే కనపడ్డది తప్ప ఇంకోటి కాదు. అయినా సాగడం లేదు కదా. రేవంత్ సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కూడా కుదేలైపోయింది. ఏ రకంగా చూసినా వ్యాపార పరంగా, పెట్టుబడుల పరంగా అన్ని రకాలుగా రాష్ట్రం అధమస్థానానికి దిగజారిపోయి ఉన్నది. ఇప్పుడు పాలనా పరంగా తెలంగాణ ప్రజలకు ఏమవసరమో ప్రస్తుతంలో వీళ్ళు ఉండకుండా 100 కోట్లు 2 రోజుల కోసం ఖర్చు పెట్టి దుబారా చేయాల్సిన అవసరం ఏమి ఉన్నది? అటు మొక్కజొన్న రైతులకు 50 రోజులైంది పంట కొని ఇంతవరకు డబ్బు చెల్లించలేదు. యాసంగి సన్నవడ్లకు ఇంతవరకు, మరి యాసంగి పంట పెట్టుకునే కాలం కూడా వచ్చింది, బోనస్ ఇవ్వలేదు. మరి ఇప్పుడు యాసంగి పంట కోసం రైతు బంధు ఇవ్వాలి, మరి ఇంతవరకు ఎలాంటి ప్రకటన లేదు దాని గురించి కూడా. ఇట్లా ప్రజలకు ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీస్, పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులకు 2 సంవత్సరాలుగా వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా కోర్టుల చుట్టూ దింపుతా ఉన్నారు. ఉద్యోగులకు 5 DAలు ఏ రాష్ట్రంలో లేని విధంగా పెండింగ్ DAలు ఉన్నాయి, 5 DAలు బాకీ పడి ఉన్నారు. ఇట్లా అన్ని రకాల వాళ్ళ హామీలు పక్కన పెట్టినా ప్రజలకు వాళ్ళకి రావాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి ఇవే ఇవ్వలేకుండా ఉన్నారు. ఉద్యోగులు అయితే DA అయితే ఇవ్వాల్సిందే కదండి, అది నిరంతర ప్రక్రియ కదా. 5 DA. సుమిత్ర గారు, ఇప్పుడు అవన్నీ ఎవరు ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పటికీ కూడా అవన్నీ పెండింగ్ లో ఉంటాయి. అవి ఎప్పుడు ఏం చేయాలో ప్రభుత్వం చేస్తూనే ఉంటుంది. మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత అంతా ఫేక్ అయిపోయింది, ఇవన్నీ ఇవ్వట్లేదు, ముందు ఇవన్నీ ఇచ్చిన తర్వాతే పెట్టుబడులకి వెళ్ళాలని అంటారా? నేను అనేది అదేనండి. ఏదన్నా అంటే డబ్బులు లేవు కోసుకొని తింటారా అనే రేవంత్ రెడ్డి గారు 100 కోట్లు 2 రోజుల కోసం ఎట్లా దుబారా చేస్తారండి? ఏం ఆకర్షిస్తారు? గతంలో దావోస్ వెళ్ళి వీళ్ళు ఏం చేయగలిగినరు? ఎన్ని పెట్టుబడులు తీసుకురాగలిగిన? దాని గురించి ఏమన్నా వైట్ పేపర్ రిలీజ్ చేయడమా, లేదంటే లెక్కలు తెలంగాణ సమాజానికి చెప్పడమా చేసిండ్రా? ఏం లేదు కదా. ఇప్పుడు కూడా వీళ్ళు చెప్పేదంతా డొల్లనేనండి, ఇందులో ఏమీ ఉండదు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు ఇదిగో ఒక భూమి చూపించి ఇక్కడ రియల్ ఎస్టేట్ వృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక భ్రమ కల్పించాలనుకుంటున్నారు తప్ప ఏం లేదు. ఇప్పటికే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి పారిశ్రామిక వాళ్ళ భూములను తెగనమ్మే ఇదైతే ఒక కుంభకోణానికి అయితే తెరలేపింది ప్రభుత్వం. ఇది తెలిసిన సంగతి. 9,500 ఎకరాల భూమిని ఇవాళ అమ్మ చూపుతూ అది దేశంలోకి పెద్ద స్కామ్ గా 5 లక్షల కోట్ల స్కామ్ ఇక్కడ మేము బయట పెట్టడం జరిగింది. రైట్. నమస్తే విజయ్ గారు. విజయ్ గారు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2047 అనే అంశం పైన ఇవాళ అసలు తెలంగాణ ప్రభుత్వం నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం చేస్తుంది అనే దానిపైన వాళ్ళ ఒక ఆవిష్కరణ చేపట్టింది. మేము ఇది చేస్తాం ఇన్ని పెట్టుబడులు తీసుకొస్తాం. నిన్న సంక్షేమం అభివృద్ధి పైన ప్రభుత్వం ఏం చేసింది అనే దానిపైన వివరిస్తే ఇప్పుడు ఇవాళ ఏం చేయబోతున్నాం అనే దాని మీద వివరించారు. సో ఇద్దరి వాదన కూడా మీరు విన్నారు, అధికార పక్షం ప్రతిపక్షం ఇద్దరు వాదనలు విన్నారు. మరి పెట్టుబడులే లక్ష్యంగా మేము పనిచేస్తామని కాంగ్రెస్ అంటుంటే ఇదంతా డొల్లా, ఒక ఫేక్, జస్ట్ డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి మాత్రమే. ఓకే, మరి ఈ 100 కోట్లు ఖర్చు పెట్టారు అని బీఆర్ఎస్ వాదన అంటుంది కదా, మరి అవన్నీ ఇవ్వడానికి రాలేదు కానీ ఇక్కడ ఇంత చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి అని అంటున్నారు. సో ఇది కూడా ఒక పాయింటే కదా.
జరుగుతున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ ముందు పెట్టుబడులు అన్నారు అన్నారు, ఇప్పుడు ఆఖరికి మేము భవిష్యత్తు కార్యాచరణే ప్రధానమైనటువంటి మెయిన్ ఇంటెన్షన్ అనేది చెప్తున్నటువంటి అంశము. పెట్టుబడులకు సంబంధించినటువంటిది చూసినట్లయితే అంటే ఈ సంవత్సరం జనవరిలోనే ఎకనామిక్ ఫోరము దావోస్లో జరిగితే కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి అన్నారు. ఇయర్ ఎండింగ్ కూడా ఇప్పుడు లక్షల కోట్లు వస్తున్నాయి. అరే ఇయర్ స్టార్టింగ్లో లక్షల కోట్లు, ఇయర్ ఎండింగ్లో లక్షల కోట్లు వస్తే ప్రజల్లో కొనుగోలు శక్తి విపరీతంగా పెరగాలి, ప్రజల్లో గ్రోత్ రేటు, ఆర్థిక వ్యవస్థ గ్రోత్ రేటు బాగా పెరగాలి, ద్రవ్యోల్బణము బాగుండాలి. ఏమైంది మరి ఈ 12 నెలల కాలంలోనే ద్రవ్యోల్బణము -1లోకి వెళ్ళిపోయింది, ప్రతి ద్రవ్యోల్బణం పోయింది, డిప్లేషన్లోకి పోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరు ఏ వస్తువులు కొనలేకపోతున్నారు ప్రజలు. మిగతా ద్రవ్యోల్బణానికి ఆర్బీఐ ఇచ్చినటువంటి 2, 3, 4% ప్లస్లో ఉంటే మంచిగా ఉన్నట్టు, ఆర్థిక వ్యవస్థ బాగున్నట్టు. దేశంలోనే ద్రవ్యోల్బణం పెరుగుతుంటే అదే ప్రమాదకరం. మన దగ్గర ఏమైంది, పెరగడం ఆగిపోయి మైనస్లోకి పోతుంది ఇంకా పతనం అన్నట్టు, చాలా ఘోరమైనటువంటి పతనంలోకి పోతున్నటువంటి దశ. జనవరిలో లక్షల కోట్లు, డిసెంబర్లో లక్షల కోట్లు, మరి ఏమైనట్టు? ప్రజల్లో ఏమాత్రం ఎకనామిక్ యాక్టివిటీ లేదని అర్థమవుతుంది. ఇన్ని లక్షల కోట్లు వచ్చినట్టు శుద్ధ అబద్ధం అనేది అర్థమవుతున్నటువంటి అది. మనకు పెట్టుకున్న టార్గెట్ ఇప్పుడు ఏం పెట్టుకున్నారు గ్లోబల్ సమ్మిట్లో? $1 ట్రిలియన్. $1 ట్రిలియన్ సంబంధించినటువంటి ఏది 2034 వరకు $1 ట్రిలియన్, 2047 వరకు $3 ట్రిలియన్ అనేది. అంటే ఇప్పుడు మన జిఎస్డిపి 15-15.5 లక్షల కోట్లు. దాన్ని ఎంతవరకు 2034 వరకు తీసుకుపోతాము అంటే $1 ట్రిలియన్ మీన్స్ దాదాపు 85 లక్షల కోట్లు, 85 లక్షల కోట్ల రూపాయలకు తీసుకుపోతాం. అది 2034 వరకు. అంటే ఎట్లుందంటే ఓ కొండకాడికి పోయి కొండ నా మీద ఎత్తి గుట్ట నేను మోస్తా అన్నట్టు నిర్వహించేట. ఇంకొకటి అక్కడ ఏం జరిగింది, ఇప్పుడు బయట ఉన్నటువంటి నిజంగా అన్నట్టు HICC పెద్ద ఇంటర్నేషనల్, నిన్న అదానీ గ్రూప్ వాళ్ళు వచ్చి అదానీ కొడుకు కూడా అదే అన్నాడు, అరే హైదరాబాద్లో HICCలో పెట్టుకోక ఊరు బయట పెట్టుకున్నారు ఏంది ఇది అని చెప్పి. ఆయనకు ఆ డౌట్ వచ్చి పక్కనున్న శోభనా కామినేని అడిగితే ఆమె మీటింగ్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇంత మంచి వచ్చిన ఇంటర్నేషనల్ సంస్థలు పెద్దగా రాలేదు. ప్లస్ ఎంత చిన్న చూపు చూశారంటే టీవీఎస్ లాజిస్టిక్స్ కంపెనీ అతను వచ్చి మాట్లాడినటువంటి స్టేజ్ మీద మాట్లాడి ఆ సదస్సుకు ఏమాత్రం వాల్యూ ఇవ్వడం, మాట్లాడిన మరుక్షణం నా ఫ్లైట్ టైం అవుతుంది వెళ్ళిపోయాడు. అంటే దానికి ఎంత వాల్యూ ఉండాలి ఆ గ్లోబల్ సమ్మిట్ అంటే. మొత్తం అయిపోయిందా కూర్చోవాలి, అక్కడ సీఎం ఉన్నారు, మిగతా వాళ్ళంతా ఉన్నారు స్టేజ్ మీద, నా ఫ్లైట్ టైం అంటే వెళ్ళిపోవచ్చు, ఆయన బిజీ ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. బట్ ఈ షో ఏం చేస్తుంది, అంత ఇంపార్టెన్స్ ఇండస్ట్రియలిస్టులు ఇవ్వలేదు అనేది ఒకటి కనిపిస్తుంది. కేవలం ఏంటంటే ఒక డిజిటల్ స్క్రీన్లు, గతంలో ఇట్లాంటి సదస్సులు జరిగితే మామూలుగా ఒక టెంట్ ఒక మంచి లుక్ ఉండే విధంగా, ఇప్పుడు టోటల్గా ఒక డిజిటల్ స్క్రీన్లు పెట్టారు. డిజిటల్ స్క్రీన్స్ తోటి కొత్త లోకం, కొత్తతనంగా కొత్తగా కనిపించే అవకాశం ఎక్కువ ఉంది. అదొక్కటే ఉన్నది తప్ప మిగతా అది ఎక్కడ ఒప్పందాలు ఉన్నాయి. జనవరిలో లక్షల కోట్లు, డిసెంబర్లో లక్షల కోట్లు, ఇవన్నీ ఏవి కూడా గ్రౌండ్ అవుతలేవు. ప్రజలు ఇన్వెస్టర్స్ FDIలుగా మనకు $1 ట్రిలియన్ కావాలంటే ఓన్లీ ఒకటి, ఇప్పుడు ఏంది పొదుపు లేదు ఇవన్నీ లేదు కాబట్టి ఓన్లీ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా వచ్చినాయా? నువ్వు మొన్న అక్కడ పోయినా దావోస్లో కూడా ఇక్కడ కంపెనీలే ఒప్పందం చేసుకొని వచ్చారు అన్ని లక్షల కోట్లు. ఇక్కడ కూడా నిన్న మెగా, అపోలో ఇక్కడే కదా పెడుతున్నాయి. ఇంకా కొత్త నిన్న ఈ రోజు కలిపి ఒక ట్రంప్ మీడియా చెప్తున్నారు, ట్రంప్ మీడియా కంపెనీకి సంబంధించింది ఏంటంటే ట్రంప్ ఏర్పాటు చేసినటువంటి ట్విట్టర్ లాగా ఏర్పాటు చేసినటువంటి మీడియా కంపెనీ, అది అమెరికాలోనే ప్రజల్ని మోసం చేసిందని విచారణ ఎదుర్కొంటున్నారు. ప్రెసిడెంట్ అయింది కాబట్టి అది కూడా విచారణ జరుగుతూనే ఉంది. ప్రెసిడెంట్ కాకముందు నుంచే ప్రజల్లో అదైపోయింది. ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఇంకా విచారణ సాగుతూనే ఉన్నది. పెద్ద గొడవ అక్కడ ప్రజల్లో మొత్తం మోసం చేసినటువంటి కంపెనీ. ఆయన 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు పెడతాను ఓన్లీ మౌత్ చెప్పాడు, MOU జరగలే. మౌత్ ద్వారా ఆ స్పీచ్లో చెప్పినటువంటి అంశం మీరు ఎందుకు వాస్తవానికి అది కనిపిస్తుంది. ఊరికి బయట మీరు ఫ్యూచర్ సిటీ అని డెవలప్ చేస్తున్నట్లు. ఇంకొకటి రైతుల పెట్టినటువంటి భూములు ఫార్మా సిటీకి తీసుకొని కోర్టుకు ఒక తీరుగా చెప్పి అక్కడ నిరసనలు జరుగుతున్నటువంటి అదొకటి. పెట్టిన ఇంటెన్షన్ ఎట్లుండాలి, మీరు గోల్స్ రీచ్ అయ్యే విధంగా ఉండాలి. పెద్ద లక్ష్యం పెట్టుకోవచ్చు, పెద్ద లక్ష్యం మీరు
డాక్యుమెంట్ పెట్టుకోవడము, ఆ డాక్యుమెంట్ విడుదల చేయడము, సరే అది చేసే పద్ధతులు చేయాలి. కేవలం వ్యక్తిగతంగా ఏంటంటే నేను ముఖ్యమంత్రిని అయినా, నేను ఆ ముఖ్యమంత్రి సమయంలో ఒక ఇంటర్నేషనల్ సదస్సు పెట్టినా అని ఓ రికార్డ్ పర్పస్ కోసం పెట్టుకున్నట్టే ఉంది తప్ప చరిత్రలో రికార్డు కోసం ఉండేటట్టు అయితే పెట్టుకోవడం ఏం సార్, కోసం దేశంలో ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా నిర్వహించలేదని అంటున్నారు కదా ఈ తెలంగాణ చాలా Rising Global దేశంలో Summit. ఎందుకంటే అంటే బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ఇంతకంటే పెద్దగానే నిర్వహించింది కదా. ఇప్పుడు ఇంతకుముందే దువ్వూరు సుబ్బారావు గారు మాట్లాడారు ఇప్పుడు జరుగుతున్న సదస్సులోనే. జస్ట్ ఆర్బీఐ లాస్ట్ 10 years లో గ్రోత్ రేట్ ఎట్లుందో మాట్లాడాడు తెలంగాణ. ఇంటర్నేషనల్ ఇప్పుడు హైదరాబాద్ హైకానే కదా, ఆల్రెడీ హైదరాబాద్ అనేది ఇంటర్నేషనల్ సిటీగా ఉన్నది. ఇంటర్నేషనల్ గా గూగుల్ సెకండ్ పెద్ద ఆఫీస్ ఇక్కడే ఉన్నది. అనేక ఇంటర్నేషనల్ కంపెనీలకు సంబంధించిన సెకండ్ హెడ్ ఆఫీసులు ఇక్కడే ఉంటున్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించినటువంటి కంపెనీ. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అవన్నీ చూడలే. హైదరాబాద్ ఊరు బయట ఏమి మొత్తం పొలాలు చూపించినట్టు ఉన్నది. అది అంతా బీడుబడిన భూములు చూసినట్టే ఉన్నది. ఒక డిజిటల్ స్క్రీన్స్ ఇప్పుడు కొత్తగా మారుతున్నటువంటి దశలో ఆ డిజిటల్ స్క్రీన్లు అది ఉపయోగపడింది. మీరు ఒక ముఖ్యమంత్రిగా, నేను ముఖ్యమంత్రి అయినా నా హయాంలో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ చేశాను. అది ఊరు బయట చేశాను, డిజిటల్ స్క్రీన్లు పెట్టి. ఇది రికార్డ్ పర్పస్కు ఉపయోగపడే విధంగా జరిగినటువంటి సమ్మిటే తప్ప తెలంగాణకు ఉపయోగపడే విధంగా. ఎందుకంటే రేపు నెక్స్ట్ మంత్ మళ్ళీ ఎట్టాగు ఎకనామిక్ ఫోరం దావోస్లో ఉంది, పోతురు. దానికి ఆల్రెడీ పక్క రాష్ట్ర చంద్రబాబు నాయుడు ఓకే అయిపోయింది టూరు. వీళ్ళది కూడా ఇక్కడి నుంచి కూడా కంపల్సరీగా పోతారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన 10 రోజులకే వచ్చిన ఎమ్మటే పోయింది. అప్పుడు 2 ఏళ్ల క్రితం నెక్స్ట్ ఇయర్ పోయారు. ఇప్పుడు కూడా పోతారు, పోవచ్చు. ఏం చేస్తారు? 2 సంవత్సరాలు పోయారు దావోస్ కి, లక్షల కోట్లు అన్నారు, ఒక్కటి గ్రౌండ్ కాలేదు. ఇప్పుడు ఈ డిసెంబర్లో గ్రౌండ్ అవుతున్నాయా లేదా, గ్రౌండ్ అయ్యేటట్టు కనిపించేది ఏమీ లేదు. మినిస్టర్స్ కేవలం ఆ డాక్యుమెంట్ చెప్పుకోవడం కోసం ఒక పదం బాగుంటుంది, $1 trillion, $3 trillion, 100 years మన స్వతంత్రం వచ్చి ఆ టైంకు మనం చరణ్ గారు కూడా చెప్పారు కదా ఈ 2 రోజుల్లో ఇన్ని ఓకే అయ్యాయి, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. ముందు ఎంఓయూలు చేసుకుంటారు. ఇది వెనకటి నుంచి తాజ్ కృష్ణాలో జరిగింది. వెనకట రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు, చంద్రబాబు ఉన్నప్పుడు, ఈ 10 ఏళ్లలో కేసీఆర్ ఉన్నప్పుడు హెచ్ఐసిసిలో జరిగిన ఇట్లాంటి సమ్మిట్లు, ఒప్పందాలు లక్షల కోట్లలో చూపిస్తుంటారు. కానీ గ్రౌండ్కి వచ్చేసరికి మరి ఎందుకు పడిపోతున్నాయండి? 2 ఏళ్ళ నుంచి ఇన్ని పెట్టుబడులు వస్తే మన ద్రవ్యోల్బణం నిశ్చలంగా ఉండాలి, మన గ్రోత్ రేట్ బాగుండాలి, ప్రజల్లో కొనుగోలు శక్తి అన్న పెరగాలి. ఏది లేదు కదా. ఆర్థిక వ్యవస్థ మొత్తం అప్పుల పాలే, అప్పులు తీర్చలేని స్థితిలోకి పోతున్నాం కదా. ఎందుకు పోతున్నాం? మరి ఆదాయం పెరగాలి కదా. సరే వచ్చిన 2 ఏళ్ళ నుంచి గతంలో 18,500 కోట్లని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మాకు వస్తున్నాయి, మేము ఎట్లా పంచాలి ఏందని. అది 16,500 కోట్లకు ఎందుకు పడిపోయింది? ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే ఆదాయం ఎందుకు పడిపోయింది? ఆదాయము. చరణ్ గారు మరి ఏంటి ఇన్ని మైనస్ పాయింట్స్ పెట్టుకున్నారు? మరి ఎనలిస్టో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాకైతే తెలియదు. కానీ ఇక మరి మీ సెక్రటరీ అడగండి సార్, మీ అయ్యే జాగీరా, మీరు కేసీఆర్ కొడిగట్టిన సెక్రటరీ అదేమన్నా నాకు అర్థం కాక నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతుంది. నాకు అర్థం కాదు, నువ్వు వాస్తవాలు మాట్లాడు. సరే అసలు ఏం జరిగింది, ఎవరేం చేశారనే చెప్పారు చరణ్ గారు. మీరేమో దేశంలో ఎక్కడా నిర్వహించలేదు అన్నారు. సరే బీఆర్ఎస్ హయాంలో ఏం నిర్వహించారు, అసలు గ్రోత్ రేట్ ఎలా ఉంది అనేది వివరించారు. అదే సమాధానం చెప్తున్నాం. 2,40,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి దావోస్ ఒప్పందం జరిగితే ఎన్ని 18 కంపెనీలు 40,832 కోట్ల రూపాయలు ఆల్రెడీ పెట్టుబడి పెట్టారు. ఒక ఇల్లు కడతానికి ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి? ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి? ఒక ఇల్లు కడితే 1 year పడుతుంది. సరే సరే ఇప్పుడు విశ్లేషకులు అడిగినట్టు చరణ్ గారు, సరే జనవరిలో మీరు దావోస్ కి కూడా వెళ్ళారు. సరే సరే ఇప్పుడు దాని గురించి మాట్లాడదాం. దావోస్ కి వెళ్ళారు కదా, దావోస్ సంగతి ఏంటి? మళ్ళీ 1 year అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ కూడా వెళ్ళబోతున్నారు కదా. దయచేసి ఆగండి. 2,20,000 కోట్ల పెట్టుబడులు వస్తే 40,832 కోట్ల రూపాయలు ఆల్రెడీ పెట్టుబడులు అయినాయి. 18 కంపెనీలు ఇక్కడ స్టార్ట్ చేసి దాని ద్వారా ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? 50,000 ఉద్యోగాలు ఆల్రెడీ వచ్చినాయి. 2 సంవత్సరాలు. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కడతా 1 year పడితే, ఒక కంపెనీ కడతానికి ఎన్ని రోజులు పడుతుంది? నోటికి ఏదో వస్తాయి. మీరు జర్నలిస్ట్లా? నాకు జర్నలిస్ట్ కూర్చో కూసో విషయం చెప్పొచ్చు కదా. నువ్వు గాలి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? విషయం చెప్పు, అది చెప్పు. నువ్వు చెప్తున్నా విషయాలు చెప్పు. నేనేం విషయాలు చెప్పు, తిట్టడం కోసం విషయం చెప్పు, విషయాలు చెప్పు.
ఆ బాబు బానే ఉంది ఆపిగా ఈ దొంగ జర్నలిస్టుల ముసుగులేసుకొని కొట్టిన జనాలు మోసం దొంగ రాజకీయ నాయకులా కాదుగా మేమైతే, నీలాంటి దొంగ రాజకీయాలు కాదు కదా, నీ అవకాశవాదాలు కాదు కదా, ఓన్లీ తిట్టడం కోసం వస్తే ఓకే, నువ్వు విషయం చెప్పు. అరే మరి ఎందుకు ద్రవ్యోల్బణము మనము ప్రతి ద్రవ్యోల్బణంగా ఇది మారింది మైనస్ అన్ని లక్షల అని మీరు అనుకున్నట్టు అంతమంది ఎంప్లాయ్మెంట్ కలిగితే అన్ని పెట్టుబడులు వస్తే ద్రవ్యోల్బణము -1 లోకి ఎందుకు పోయింది? -1 నువ్వు ముసుకేసుకో, నువ్వు ఏదైనా ముసుకేసుకో, నువ్వు బీజేపీ ముసుకో. మీరు ఆల్రెడీ పార్టీలు మారేటోళ్ళు కదా, మీరు ఇష్టం ఉన్నట్టు పార్టీలు మారొచ్చు. మేము ఆగే ఉన్నావు ఇప్పటిదాకా. నువ్వు ఓవర్ చేస్తున్నందుకు నేను మాట్లాడుతున్నా. నువ్వు అన్నట్టుంటే ఓపిక ఎందుకున్నావు? విషయం చెప్తాను. నువ్వు వ్యక్తిగత దాడి చేస్తుంటే ఓపిక ఎందుకుండాలండి? వ్యక్తిగత దాడి చేస్తుంటే వ్యక్తిగత దాడి చేస్తుంటే నేను ఏమైనా విమర్శించినా, ఎవరైనా విమర్శించినా నేను చెప్పండి, ఉన్న వాస్తవాలు మీకు తెలుసు. మీరు ఇన్ని డిబేట్స్ లో పార్టిసిపేట్ విధానపరమైనటువంటి అంశాల మీదనే మాట్లాడినా నేను. మీ పెట్టుబడులు పెట్టింది దాని మీద మాట్లాడినా. మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటే కూడా నేను ఉన్నా. మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటే కూడా నేను విన్నా. గ్లోబల్ కి సంబంధించినటువంటి ఎందుకంటే సబ్జెక్ట్ లేదరా, సబ్జెక్ట్ లేదు, విషయం లేదు. ఇక బూతులు తిట్టడమే పని, బూతులు తిట్టడమే పని పెట్టుకున్నారు. నేనేమైనా లెక్కలు తప్పు చెప్పినా నేను విమర్శ కూడా నేను పదజాలమే వాడలే. నేను ఏ పదజాలం కూడా వాడలేదు. లెక్కలు దావోస్ నుంచి బ్రేక్ తర్వాత అయినా మీరు విషయం మాట్లాడండి. ద్రవ్యోల్బణం ఎందుకు మేనేజ్ చెప్పరాదు. విషయమే మాట్లాడదాం మనము. హాజరైన కంపెనీలు నిజంగా పెట్టుబడి పెడతాయా లేక ఈవెంట్ మార్కెటింగ్ మాత్రమే ఏమైనా చేసుకుంటున్నాయా? నిజంగా ఎంఓయూలు కుదుర్చుకున్నాయి అని మాట్లాడుతున్నారు. బట్ మీరు జనరల్ నుంచి ఇప్పటి వరకు ఏం చేశారు? ప్రజల కష్టాలు ఎంత వరకు తీర్చారు? ఓకే, ప్రతిపక్షం కూడా మిమ్మల్ని అడుగుతుంది, ప్రజలకి ఇంతవరకు ఏమీ చేయలేదు మీరు అని చెప్పేసి. దావోస్ కు వెళ్లారు, ఏమీ తీసుకురాలేదు. మరి ఎంఓయూలు కుదుర్చుకున్నారు, అమలు చేయ లేదా తెలియదు. రైట్, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని మళ్ళీ ఒక రైజింగ్ పెట్టారు. ఈ రైజింగ్ ఎంత వరకు రైజ్ అవుతుంది? మేడం, దావోస్ వెళ్ళినప్పుడు 2,20,000 కోట్ల ఒప్పందాలు జరిగితే ఆల్రెడీ 24 సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో యాక్టివిటీ స్టార్ట్ చేసినాయి. దాని ద్వారా 50,000 ఉద్యోగాలు వచ్చినాయి. 2026లో ఇంకొక 6,500 కోట్ల రూపాయల సంబంధించి వర్కులు జరుగుతా ఉన్నాయి. 31,257 మందికి నెక్స్ట్ ఇయర్ ఉద్యోగాలు ఇవ్వబోతా ఉంది దావోస్ వేదికగా జరిగిన ఒప్పందాలు. కౌశిక్ గారు ఓన్లీ పేపర్ వర్క్ చెప్తున్నారా? అది పేపర్ వర్క్ కాదు మేడం, జరిగింది చెప్తా ఉన్నాం మేము. ఇంకొకటి రియల్ ఎస్టేట్ సంబంధించి వారు మాట్లాడారు. ఎకనామిక్ సర్వే ఒకసారి చదువుకోవాలి. మేము జర్నలిస్ట్, మేము మేధావులను మాట్లాడతాం, ఒకసారి చదువుకుంటే తెలుస్తుంది. ఎకనామిక్ సర్వే ఒక రోజు బడ్జెట్ ముందు పార్లమెంట్ ప్రవేశపెట్టి ప్రధానమంత్రి గారు భాగస్వామ్యం. రియల్ ఎస్టేట్ గ్రోత్ 2023-24లో 10% ఉంటుంది గ్రోత్, 7% అంటే 3% తగ్గింది. దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ గ్రోత్. తెలంగాణ కాదు, ఏదో కేసీఆర్ గారు ఆయనలో తెలంగాణ రియల్ ఎస్టేట్ ఎక్కడ పెరిగింది, ఎందుకు పెరిగింది? అమరావతి అన్నాడు 5 సంవత్సరాల కాలం జగన్మోహన్ రెడ్డి గారి మూలంగా అమరావతిలో పెట్టుబడి పెట్టాల్సిన అన్ని కూడా తెలంగాణకు వచ్చింది. ఆనాడు బెంగళూరులో అదేవిధంగా ట్రాఫిక్ కావచ్చు, వాటర్ మూలంగా ట్రాఫిక్ సమస్యలు హైదరాబాద్ పెట్టుబడులు వచ్చినాయి. చెన్నైలో వరదల మూలంగా హైదరాబాద్ పెట్టుబడులు వచ్చినాయి. వీళ్ళేదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు, వీళ్ళు వచ్చిన తర్వాత హైదరాబాద్ రోడ్లు వేసినట్టు ఏదో పెద్ద పెద్ద మాటలు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. నాకు అర్థం కాకడతా 7,000 కోట్ల రూపాయలకు అప్పనంగా అదేవిధంగా అవుటర్ కూడా అమ్మినోళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. ఇంకోటి ఇలాగ సుమిత్ర గారు మాట్లాడుతూ ఇక మీరు ఏదైతే ఇప్పుడు 4 సీట్లు ఉందో ఆ ప్లేస్ మొత్తం మేమే కట్టినాం అని చెప్పి మీరు సమకూర్చింది 11,000 ఎకరాలు మాత్రమే. అక్కడ 30,000 ఎకరాలతో 4 సిటీ నిర్మాణం జరుగుతా ఉంది. అంటే ఎన్ని ఎకరాలు? మేము వచ్చిన తర్వాత 19,000 ఎకరాలు అక్వైర్ జరుగుతా ఉంది. ఒక విజన్ తో ముందుకు పోతా ఉంటే ఇంకోటి సెక్రటరీ కేసీఆర్ గారు నిర్మించారు. మరి కేసీఆర్ గారు ఆ ప్లేస్ ఎవరిది? కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చిన తీసుకున్న ప్లేస్లే కదా. సెక్రటరీ కావచ్చు, ప్రగతి భవన్ సంబంధించిన ప్లేస్ కావచ్చు, అన్ని కూడా కాంగ్రెస్. ఇంకోటి కాళేశ్వరం సంబంధించి ఆ ప్లేస్ ఎవరిదండి? ఆ ల్యాండ్ అక్విజిషన్ ఎవరు చేసిన? ఆనాడు చేసిందే కదా. అంటే 91,000 కోట్ల రూపాయలు మాత్రం మీరు కాళేశ్వరం పేరు మీద ఒక ఎకరా బారాకున్నా కూడా మీరు పైసలు మాత్రం వృధా చేయొచ్చు. 1,90,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ కమిషన్ అకృతి
మేడం మీరు మధ్యలో మీరు వస్తే మీ అందరి మధ్యలో వస్తే నేను మీ ఎవ్వరు మాట్లాడి చెప్తున్నా నేను మీరు అంత ఓపిక లేకపోతే మీరు మాట్లాడడం మధ్యలో వస్తానే మీరు ఎవరు ఇద్దరు మాట్లాడినాను ఇప్పుడు విజయ్ కుమార్ కూడా మాట్లాడినా నేను మేము ఎవరు మాట్లాడినా ఎందుకంటే మీరు ఓపిక లేకపోతే ఎట్లా అండి మీదంతా మీ పర్సనల్ మాట్లాడండి మీరు అరే ఎందుకంటే నాకు అర్థం ఇంత ఓపిక లేకుండా వచ్చి డిబేట్ లో కూర్చుంటున్నా నాకు అర్థం కాదు మీరు ఇద్దరు మాట్లాడితే నేను ఒక్క నిన్నా మీరు ఎంత ఓపిక లేకుండా మధ్యలో ఇంటర్ప్ట్ చేస్తారని నాకు అర్థం కాదు ఎంత ఆవేశపడితే ఎట్లయితే సరే సరే ఉద్యోగాల విషయం ఒకసారి మాట్లాడదాం చరణ్ గారు ఉద్యోగాల విషయం మాట్లాడదాం దీంట్లో అనుమానం లేదు సరే ఉద్యోగాల విషయం గురించి మాట్లాడుకోని చెప్పండి వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తే మాత్రం నేను డిస్టర్బ్ చేస్తా సరే పెట్టుబడులు ఎన్ని వచ్చాయి ఎంతమంది పెట్టారనేది పక్కన పెడితే ఈ రోజు జరిగిన సదస్సులో దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా మాట్లాడారు. గ్రీన్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ద్వారా 13 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అండ్ 9 నివాస గృహాలు కూడా 9 లక్షల జనాభా ఉండే విధంగా ఒక నివాస గృహాలు కూడా వస్తాయని అన్నారు కదా, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అదే మేడం ఇప్పుడు మేడం ఒక ఇల్లు కట్టడానికి 1 year అవుతుంది. మీరు ఇప్పుడు ఒక ఇల్లు కట్టి తెలుస్తుంది. అందులో భాగంగా 2 సంవత్సరాల్లో 50,000 ఉద్యోగాలు వచ్చినాయి. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఆకర్షించే ప్రయత్నంలో ప్రభుత్వము పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం, పెట్టుబడిదారులకు భరోసా కల్పించే ప్రయత్నం, హైదరాబాద్ ప్రపంచ నగరాల్లో పోటీ పడే విధంగా కనీసం మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేయలేదు. మీరు మాస్టర్ ప్లాన్ తయారు చేసి మీ ఆయన మాస్టర్ ప్లాన్ చెప్పండి. ఇప్పటికీ 56% టౌన్లకు మాస్టర్ ప్లాన్ లేదు. 24 అర్బన్ అథారిటీ క్రియేట్ చేసుకున్నాం. మేము 20,000 కోట్ల రుణమాఫీ చేసినాం. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 40,000 ఉద్యోగాలు ఇక్కడ రేపు ఇవ్వబోతా ఉంది. నాకు అర్థం కాదు 7 లక్షల కోట్లు అప్పు చేసి కాంట్రాక్ట్ లో పెండింగ్ బిల్లు పెట్టిపోయి తెలంగాణ సర్వనాశనం చేసి మీరు మాట్లాడితే బీఆర్ఎస్ పైన నాకు అర్థం కాదు. రెడ్డి గారితో మాట్లాడదాం. మొత్తం మీరే మాట్లాడండి. అసలు మీరు ఏం తెచ్చారో అన్ని మీరే చెప్పేస్తున్నారు. నేను మాట్లాడుతున్న మధ్యలో వచ్చేసి నన్ను డిస్టర్బ్ చేస్తే కరెక్ట్ కాదు. నేను 100% చెప్తున్నా. ఇప్పుడు నేను డిస్టర్బ్ చేసి ఖాయంగా రైట్. బీజేపీ ఇన్ఛార్జ్ విజయాలగూడ నుంచి రెడ్డి గారు జాయిన్ అయ్యారు. నమస్తే రెడ్డి గారు. రైట్ 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 చరణ్ గారు. ఓకే రెడ్డి గారికి అవకాశం ఇద్దాం. బీఆర్ఎస్ పార్టీ అది చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ 100 కోట్లు కలిసి పెట్టి చేసిన ఏదో చెప్పుడు పోతే ఎట్లా? గురించి మాట్లాడు. సరే బీజేపీ ఒపీనియన్ చూద్దాం. రెడ్డి గారు, ఒక సంవత్సరంలోనే పెద్ద కార్పొరేటర్ల దృష్టి తెలంగాణ వైపు రావడం నాయకత్వ సక్సెస్ మంత్ర అని అంటుంది కాంగ్రెస్. మరి 2 రోజుల సదస్సు గురించి మీ ఒపీనియన్ ఏంటి? మీకు అలాగే ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకులకి అనులందరికీ కూడా నమస్కారం. చూసాను, నిన్న చూశాను, ఈ రోజు కూడా చూశాను. యాక్చువల్గా వీళ్ళు అంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది ఎట్లా ఉండే అంటే 3 months నుంచి గ్లోబల్ సమ్మిట్, బిజినెస్ సమ్మిట్ పెడతా ఉన్నాం. గ్లోబల్ నుంచి ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ లీడర్స్, పెద్ద పెద్ద నాయకులు వాళ్ళు వీళ్ళు వస్తారు. రేపొద్దున లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. చాలా పెద్ద ఎత్తున గ్రాండ్ చేద్దాం అనుకున్నారు. కానీ నిన్నగా ఈరోజు చూస్తే అది గ్లోబల్ సమ్మిట్ లోకల్ సమ్మిట్ లాగా కనపడతా ఉంది. ఎక్కడ కూడా ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఒక ఎర్విక్ తప్పితే, ఇది ట్రంప్ అడ్వైజరో లేకపోతే ఏంటో, ఆయన తప్పితే ఇంకా మిగతా వాళ్ళు ఎక్కువ పెద్దగా వచ్చినట్టు ఎక్కడ కనిపించలేదు నాకైతే. 44 దేశాల నుంచి 158 మంది ప్రముఖులు కూడా అని చెప్పారు కదా, మరి వాళ్ళు ఎక్కడొచ్చారో తెలియదు. ఏమంటారు? 44 దేశాల నుంచి 158 మంది ప్రముఖులు అని చెప్పారు, పారిశ్రామికవేత్తలు అని చెప్పారు. నాకైతే ఎక్కడ కనిపించలేదు వాళ్ళు. మొత్తం టోటల్ గా మన ఇండియా నుంచి వచ్చారు. ఇండియా నుంచి మాత్రం వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద పెద్ద బిజినెస్ లీడర్స్ వీళ్ళు వచ్చారు. వాళ్ళు అంటే నేను ఏమనేది, గ్లోబల్ సమ్మిట్ లాగా చేయలేదు, ఒక లోకల్ సమ్మిట్ లాగా చేశారు. ఎనీవే దే ఆర్ అట్రాక్టింగ్ సమ్ ఇన్వెస్ట్ ఫ్రమ్ లోకల్ ఇండియా, విదిన్ ఇండియా, ఫ్రమ్ బిజినెస్ లీడర్స్ స్పెషల్లీ. ఓకే, డెఫినెట్ గా వెల్కమ్ చేయాల్సింది. ఎందుకంటే 12 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఎప్పుడు కూడా బిజినెస్ సమ్మిట్స్ అంటూ ఎక్కడ జరగలేదు. ఇదే అయితే రెడ్డి గారు, మీరు ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ ని లోకల్ సమ్మిట్ అంటున్నారు కదా, మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వెళ్ళారు, రామచంద్ర కూడా వెళ్ళారు, మరి వాళ్ళు ఎప్పుడు ఏమి దాన్ని అలా అనలేదే?
కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళాల్సింది తప్పదు. కానీ వీళ్ళు నేనేమంటున్నా మాకు తెలియదు కదా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి ఏమన్నా తెలుసా గ్లోబల్ సమ్మిట్ లాగా ఉందా, లేకపోతే దేశాల నుంచి వస్తున్న లీడర్స్ వచ్చారా, లేకపోతే మన దేశం నుంచి వస్తున్నారా అని ఎవరికి తెలియదు కదా. డెఫినెట్ గా మా వంతు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. మేము డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి చేసే సపోర్ట్ అంతా కూడా ఇచ్చే సపోర్ట్ అంతా కూడా రాష్ట్రాలకు ఇస్తాం. ఎక్కడ ఏ సబ్మిట్ పెట్టినా కూడా, ఏ రాష్ట్రంలో సబ్మిట్ పెట్టినా కూడా, ఎందుకంటే మాకు ఒక లక్ష్యం ఉంది తెలుసు మీకు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా మేము అన్ని రాష్ట్రాలని స్ట్రెంగ్తన్ చేసినప్పుడే భారతదేశం కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది. దాంట్లో నెంబర్ 1 పొజిషన్లోకి, ఎకానమీలో ప్రపంచంలో నెంబర్ 1 పొజిషన్కి రావాలని ఆలోచన ఉంది. కాబట్టి అన్ని రాష్ట్రాలు ఎక్కడ సబ్మిట్ పెట్టా కూడా సపోర్ట్ చేయాలనే ఆలోచన ఉంది. కాబట్టి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని పంపించారు. ఎస్, డెఫినెట్ గా. కాకపోతే ఏంటంటే నేను చెప్తున్నాను, ఇది ఇప్పుడేమో ఇది గ్రాస్ ఫెయిల్యూర్ ఏం కాదు, కొంత కాకపోతే వాళ్ళు అనుకున్నంతగా మరి ఆ సమ్మిట్ జరగలేదని చెప్పి ఒక ఆలోచన. ఎందుకంటే బాగా జరిగింది అని రామచంద్రరావు కూడా మాట్లాడారు కదా. మీ పార్టీలో మీరే ఇన్ని భిన్న మాటలు మాట్లాడితే ఎలా? ఇప్పుడు ఆయన వెళ్ళారు, బానే ఉంది, బానే చేశారు, ఇన్ఛార్జ్ కూడా బాగుంది అని అన్నారు. మరి మీరు ఎలా బాగాలేదంటున్నారు? దాని లోకల్ సమ్మిట్ అని ఎలా అంటున్నారు? నేను వెల్కమ్ చేస్తా ఉన్నాను. లోకల్ సమ్మిట్ అంటే లోకల్ ఇండియా సమ్మిట్ విత్ ఇన్ ఇండియా. ఏదైతే బిజినెస్ లీడర్స్ వచ్చారో, ఫర్ ఎగ్జాంపుల్ ఆదాన్ని కొంత పెట్టారు, సల్మాన్ ఖాన్ కొంత పెట్టారు, తర్వాత కొంతమంది ట్రంప్ తప్పితే ఎక్కడన్నా మీకు ఇంకా వేరే ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా కనిపించాయా? మొత్తం టోటల్ గా లోకల్ ఇండియా అవి కూడా రియలైజ్ అవ్వాల్సిందే. అవి ఇప్పుడు ప్లెడ్జెస్ కాదు ఇంపార్టెంట్, పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ట్రాన్స్పరెంట్ పర్ఫార్మెన్స్ వెరీ ఇంపార్టెంట్. దానికోసం అని ఏం చేయాలి? ఎవరైతే సైన్ చేశారు, ఎంఓఎల్ సైన్ చేస్తా ఉన్నారు, వాటి మీద మనం ఫాలోఅప్ చేయాలి. వాటి వెనకాల మనం పుష్ చేస్తూనే ఉండాలి. అదే రియలైజ్ అయ్యేంత వరకు, ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు వాటి వెంట పడితేనే వాళ్ళు అవి రియలైజ్ అయినట్టు. తప్పితే ఈ రోజు ఎంఓఐ చేసుకున్నంత మాత్రాన రేపొద్దున కంపెనీ వస్తాయో, ఇన్వెస్ట్మెంట్ వస్తాయో, లేకపోతే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంటే అది తప్పది. ట్రంప్ కంపెనీ ఒప్పందం కూడా చేసుకోలేదు, నోటి మాటగా చెప్పారు. మీరు కొట్టుకున్నంత మాత్రం తెలంగాణ ప్రజలు రియలైజ్ అవుతారా? పోనీ ఏంటంటే ఒకసేపు ఆగండి, నేను నాకు టైం ఇచ్చారు. ఒక్క నిమిషం. నేనేమంటున్నా, ఇది డెఫినెట్ గా వీళ్ళ ఫెయిల్యూర్ ఎట్లా ఉందంటే, వీళ్ళు 3 months టైం తీసుకున్నారు. 3 months లోగా వీళ్ళ మెసేజ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో గ్లోబల్ సమ్మిట్ పెడతామని చెప్తా ఉన్నారో అవంతా కూడా గ్లోబల్ గా రీచ్ అవ్వలేదు. కాబట్టి ఆ గ్లోబల్ లీడర్స్ రాలేదు అని చెప్తున్నా. ఇంకా తప్పే మరి అది డెఫినెట్ గా వాళ్ళు చేసిన. అందుకే ఆ మిస్టేక్ చెప్తా ఉన్నాను. నెక్స్ట్ టైం నేను అనుకుంటా ఎవ్రీ ఇయర్ ఒకటి సమ్మిట్ పెట్టుకుంటే ఇంకా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, గ్లోబల్ నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి, వాళ్ళకి రీచ్ అయ్యేటట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దావోస్ చూశారు. దావోసే కాదు, మన విదిన్ ఇండియాలో 2018లో దగ్గర 5 రాష్ట్రాలు సమ్మిట్స్ పెట్టుకున్నాయి. లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఇది ఒకటే కాదు, వైబ్రెంట్ గుజరాత్ అనే పేరు మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 9 సార్లు సమ్మిట్ జరిగింది. లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. తర్వాత మధ్యప్రదేశ్ లో అక్కడ పెట్టారు, మహారాష్ట్రలో అక్కడ పెట్టారు, తర్వాత అస్సాంలో అక్కడ పెట్టారు, కేరళలో పెట్టారు, ఆంధ్రప్రదేశ్ లో పెట్టారు, తమిళనాడులో పెట్టారు. ఇది మనం లేటు చెప్పాలంటే, మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనమే లేటు ఇక్కడ సమ్మిట్ పెట్టడానికి. సమ్మిట్ ముందే పెట్టుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం దీనికి ఫస్ట్ కర్మ క్రియ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఆలోచించలే. కేటీఆర్ గారు ప్రపంచం అంతా తిరిగి వస్తున్నాం, ప్రపంచం అంతా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఇక్కడ సమ్మిట్ పెట్టకపోవడం కారణం ఏంది? అది ఒక క్వశ్చన్ మార్క్. వాళ్ళకి గ్రాస్ ఫెయిల్యూర్ చెప్పాలంటే. అంటే తెలంగాణ రాష్ట్రాల్లో నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అనుకున్నాం. ఇవి ఇంపార్టెంట్ ఏంటంటే దాని విషయంలో మనకి ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి. ఇవన్నీ కూడా వస్తే డెఫినెట్ గా దీంతో పాటుగా ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంది. తప్పితే అందుకే నేను ఏం చెప్తున్నా, ఇంకో కొంత ఎక్సర్సైజ్ చేయాల్సి ఉండే, ఇంకో కొంత రీచ్ అవ్వాల్సి ఉండే గ్లోబల్ గా. కానీ మరి గ్లోబల్ సమ్మిట్ లాగా వస్తూ పెరిగే అవకాశాలు ఉండేది.
సో అది ఇంపార్టెంట్. దాంట్లో వీళ్ళు ఫెయిల్యూర్ అయినారు. కాంగ్రెస్ పార్టీ ఒకటి ఏ చేసినా కూడా ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయకుండా ముందుకు పోతా ఉన్నారు. దాంట్లో ఏమైతుందంటే అది వెనకబడిపోతా ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా ఇదే జరుగుతూ ఉంది. సో ఆ విధంగా చేయకుండా ఇప్పుడు మధ్యప్రదేశ్ లో చూసుకుంటే, మధ్యప్రదేశ్ లో ఏది జాన్లో జరిగింది, దగ్గర 31 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయని చెప్తున్నారు. దాంట్లో ఎన్ని రేలైన ఏంటి అనేది పక్కన పెడితే ఆ విధంగా చేయాల్సి వస్తుంది, అవసరం ఉంది. ఎందుకంటే గ్లోబల్ లీడర్స్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తే 100% సక్సెస్ఫుల్ అవుతుంది. రైట్ విజయ్ గారు, ఇప్పుడు 2047 ఒక విజన్ తో మనం ముందుకు వెళ్తున్నాం అనుకున్నప్పుడు ఇన్ని ఇయర్స్ కి సంబంధించి ఒక విజన్ ని మనం ప్రజల ముందు ఉంచాలి అని అంటే దీనికి కావాల్సిన గ్రౌండ్ వర్క్ అనేది ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ అనేది ఎలా చేయాలంటారు? ఎందుకు అంత పెద్ద డెలిగేట్స్ ని ఆహ్వానించినప్పటికీ కూడా డెలిగేట్స్ కూడా ఎందుకు రాలేకపోయారు? అంటే అనుకున్నంత స్థాయిలో గ్లోబల్ సమ్మిట్ జరగలేదు అనేది ప్రధాన ఆరోపణ కదా. ఒకటి పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం, నమ్మకం కలగాలి, అది లోపించినట్టు తెలుస్తుంది. ఇంకొకటి ఇంట్రెస్ట్, రాష్ట్రం ఏ రకంగా గ్రోత్ అవుతుంది, ఇక్కడ శాంతి భద్రతలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా గ్రోత్ రేట్, ద్రవ్యోల్బణం చూసుకుంటారు వాళ్ళు, జిఎస్డిపి చూసుకుంటారు, గ్రోత్ రేట్, ఎకనామిక్ ఏ రకంగా ఉంది, ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ ఎందుకంటే 1-2 సార్లు ముఖ్యమంత్రి గారే అన్నారు మేము దివాలా తీసినాము, మమ్మల్ని చెప్పులు కూడా చెప్పుల దొంగకు వచ్చినట్టు అనుకుంటున్నారు అనేది గ్లోబల్గా వెళ్ళిపోయింది. అది హైదరాబాద్ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి అంశాలు ఇవన్నీ ఆ టైంకు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏ రాజకీయంగా ఎవరి మీద దుమ్మెత్తిపోయాలని మాట్లాడిరో ఏమో అటువంటివి, కానీ అవన్నీ పారిశ్రామికవేత్తలు ఉన్నాయి. ముఖ్యమంత్రే చెప్పుకుంటున్నాడు కదా అలా రాష్ట్రం దివాలా తీసిందని, మనం పోయి ఎట్లా పెట్టుబడులు పెడతాము అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా, కంపల్సరీగా వస్తుంది అది. అందుకే ఇవన్నీ ఎకనామిక్, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క గ్లోబల్కు పెద్ద పెద్ద కంపెనీలకు అడ్వైజర్స్ ఉంటారు, ఎకనామిక్ అడ్వైజర్స్ ఉంటారు, బిజినెస్ అడ్వైజర్స్ ఉంటారు, గవర్నమెంట్ ఎలా రన్ అవుతుంది నిరంతరం అబ్జర్వ్ చేసే డేగ కళ్ళతో అబ్జర్వ్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ చూసుకొని రిపోర్ట్ ఎప్పటికప్పుడు వాళ్ళ కంపెనీలో ఇస్తుంటారు కదా. ఇవన్నీ ఇంపాక్ట్ చూపించినాయి. ఇవన్నీ నువ్వు ఆదాయం పడిపోయి ఆదాయమే లేదు 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 అని ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఎట్లా నువ్వు ఆదాయం 18,500 కోట్లు అని మొన్నటిదాకా అన్నవి అది 16,500 కోట్లకు ఎట్లా పడిపోయా ఆడనే తెలిసిపోయింది. ద్రవ్యోల్బణం ఇవన్నీ ఇండెక్స్, ఇంటర్నేషనల్ కావచ్చు, నేషనల్గా కావచ్చు, అవి అంకెలు చెప్పుకోవడానికి ఇవేమన్నా చెప్పుకోవడానికి మనం అనుకుంటుండొచ్చు, కానీ ఇవి ఇండెక్సెస్, వాళ్ళు అవే ఫాలో అవుతారు. ఆ ఇండెక్సెస్ని చూసే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఎట్లా మనం వ్యవహరించాలి ఏంటి అనేది చూసుకొని వస్తారు. ఆ రకమైనటువంటిది ఇప్పుడు ఏమైంది, ఇంత గ్లోబల్ సమ్మిట్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను దాదాపు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి ఆహ్వానించారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రి. ఒక్క డికే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి కర్ణాటక తప్ప ఎవరైనా వచ్చారా? రాలేదు. ప్రధానమంత్రిని 4 రోజుల ముందు పోయి కలిస్తే ఉంటుందా? ప్రధానమంత్రి షెడ్యూల్ ఎప్పుడో ఫైనల్ అవుతుంటుంది, అది ఎప్పటి నుంచో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉండి ఇన్వైట్ చేస్తే వచ్చే అవకాశం ఏదైనా గ్రౌండ్ వర్క్ అనేది ఏదో నామకే వస్తుకి అదే కనిపిస్తుంది. ఏదో మనం సీఎం అయినందుకు ఒకటి ఇట్లాంటివి చేయాలి అనే ఒక కోరిక గతంలో నాకు ముఖ్యమంత్రిని అబ్జర్వ్ చేసిన కానించి కనిపిస్తుంది. ఏంటంటే అసెంబ్లీ పక్కకు కొంచెం గ్రౌండ్ ఉంటుందండి, అసెంబ్లీలో అందులో ఒక ప్రోగ్రామ్ చేయాలి. ఆయనకు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచో ఎప్పటి నుంచో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేశాడు. అక్కడ ఓ కార్యక్రమం పెద్ద టెంట్ వేసి అసెంబ్లీలో ఒక కార్యక్రమం చేయాలనే ఒక కోరిక, అది చేసుకున్నాను. అందులో రేషన్ కార్డు ఏదో ఒకసారి అసెంబ్లీలో పక్క పెద్ద టెంట్ వేసి ఓ కార్యక్రమం చేశారు, ఆ కోరిక నెరవేర్చుకున్నారు. సీఎం అయిన తర్వాత ఇంత పెద్ద గ్లోబల్ కార్యక్రమం చేయాలి, సీఎం అన్నందుకు 5 ఏళ్లలో నా ఒకటి ఉండాలి, ఇట్లాంటిది రికార్డ్ పర్పస్, అది ఇట్లాంటి కోరికలను నెరవేర్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయే తప్ప రాష్ట్రాన్ని నీ అంతలు నువ్వే నా ఇల్లు బాగాలేదు, నా ఆర్థిక స్థితి బాగాలేదు అని 1కి 10 సార్లు ఎక్కడ పడితే అక్కడ చెప్పిన తర్వాత తెలుగులో చెప్తే ఇంగ్లీష్లో చెప్తే అందరికి పోయిన తర్వాత నీకు అప్పే పుడతలేదు, ఆదాయం తగ్గిపోయే, ద్రవ్యోల్బణం మైనస్లోకి పోయే, కొనుగోలు శక్తి లేకపోయే, గ్రోత్ రేటు లేకపోయే, ఇక ఎట్లుంటుంది? వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే ఎట్లా కాన్ఫిడెన్స్ ఏంటి? మళ్ళీ ఏమన్నా హైడ్రాతో పబ్లిక్ని భయోత్పాతం అయిపోయాయి. వాళ్ళకు ఒక వాతావరణం ఎట్లా ఈజీ మంచి ఆ వాతావరణం ఉంటే నీకు పిలవగానే రావడం, 1-4 సార్లు పోయినా వీళ్ళు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయినా ఇంకెక్కడ పోయినా వాళ్ళు రావడానికి వీలుంటుంది. ఈ ఎకనామిక్ పరిస్థితి ఇట్లా ఉంటుంది అని చూసి వస్తారు. నువ్వు నీ అంతా నువ్వే నీ రాష్ట్రాన్ని నువ్వు తక్కువ చేసి చూపించినందుకే ఈ ఫలితం. రైట్. సుమిత్ర గారు ఏమంటారు? తెలంగాణ రైజింగ్ 2047 విజన్. రైజింగ్ కాదండి, ఫాలింగ్.
తెలంగాణ పాలింగ్. ఇందాక ఏవిరెడ్డి గారితో ఒక్క మాటతో ఇది లోకల్ సమ్మిట్ అనడానికి నేను ఏకీభవిస్తున్నా. రెండవది కౌశిక్ గారు, చరణ్ కౌశిక్ గారు, కాళేశ్వరంతో 1 ఎకరం కూడా పారలేదు అనే మాట ఎంత సత్యమో, ఇక అన్ని కాంగ్రెస్ మాట్లాడుతున్నటువంటి అన్ని మాటలు కూడా అంతే సత్యము. తెలంగాణ ప్రజానికమే అర్థం చేసుకుంటది, టీవీలో మనం వాదించడం కాదు. వీళ్ళు రేషన్ కార్డులు, ఇందాక విజయ్ గారు చెప్తూ రేషన్ కార్డులు ఇవ్వడానికి అక్కడ పెద్ద టెంట్ వేసుకునే ఏర్పాట్లు, 6.5 లక్షల రేషన్ కార్డులు బీఆర్ఎస్ గా మేము ఇచ్చినాం. ఎలాంటి ప్రచారం లేదు, ఆర్భాటం లేదు, వ్యవస్థ చేస్తుంది, అధికారులు ఇస్తారు. అట్లా బీఆర్ఎస్ పాలన సాగుతుంది. 1,65,000 ఉద్యోగాలు మేము ఇస్తాం. ఎలాంటి ప్రచారం ఉండదు, ఆర్భాటం ఉండదు. ఎంప్లాయీస్ ఉద్యోగులే పనిచేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ ప్రమేయం ఉండదు. ఇక్కడ ముఖ్యమంత్రి గారే కానిస్టేబుల్ కాగితం కూడా 3 నెలల ట్రైనింగ్ ఏదో దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ కూడా ముఖ్యమంత్రి గారే ఇస్తారు. ఇట్లా ప్రచార ఆర్భాటం తప్ప పని జరిగింది లేదు. చర్చల్లో కూర్చుంటే ఇట్లా ఏకవచన సంబోధనలు, నిందలు, తిట్టడాలు తప్ప ఇంకోటి లేదు. బీఆర్ఎస్ గా ఒక కొత్త రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేయాలో అంత అభివృద్ధి చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి వ్యవసాయాన్ని, ఇతర రంగాల్ని, తాగునీటిని, సాగునీటిని, ఎంత ధైర్యం అండి కేసీఆర్ గారికి? ఇంటింటికి తాగునీరిస్తే గాని నేను ఓటు అడిగినంత ధైర్యం ఆయనకుండే కదా. ఇప్పుడు మీరు చెప్పగలరా నేను 6 గ్యారంటీల హామీ అమలు చేస్తే గానీ ఓట్లు అడగమని చెప్పే ధైర్యం కాంగ్రెస్ కున్నదా? గ్లోబల్ సమ్మిట్ ఇదంతా ఒట్టిదండి, లోకల్ సమ్మిట్ ఇది. ఇదిగో పక్క రాష్ట్రం వాళ్ళు ఒక ఒప్పందం చేసుకుంటారు. అతి స్వల్ప వాళ్ళది 58,000 ఆదాయం ఉంటది, లేదా 2 లక్షల ఆదాయం ఉంటది. వాళ్ళు కోట్ల ఒప్పందం చేసుకుంటారు. ఏం ఒప్పందాలు? అన్ని బోగస్ ఒప్పందాలు, అంత డొల్ల. ఇది ప్రచార ఆర్భాటం తప్ప చుట్టుపక్కల ఉన్న భూముల విలువలు పెంచుకోవాలని, ఆ భూములను వీళ్ళ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి చేసుకోవాలని తప్ప అక్కడ ఫార్మాసిటీ రైతులు అభ్యంతర పెడతా ఉన్నారు. వాళ్ళు కోర్టుకు పోతా ఉన్నారు, మా భూములు మాకు ఇస్తామని చెప్పేసి. ఇక్కడ ఎట్లా మీరు ఫ్యూచర్ సిటీ అంటారని 2047 కాదండి, 2025లోకి రండి. మీరు ప్రజలకు బాకీ పడ్డాయి తీర్చండి, అన్ని వర్గాలకు బాకీ పడ్డాయి తీర్చండి, పాలన మీద దృష్టి పెట్టండి, ప్రస్తుతంలో ఉండండి. అప్పులు ఉన్నాయని, చిప్పలు ఉన్నాయని, సుమిత్ర గారు, ఏంటి కాంగ్రెస్ బ్రాండ్ పెరగడం వల్ల బీఆర్ఎస్ భవిష్యత్తులో ఇంకా మరింతగా కూలిపోతుందని భయం వేస్తుందా ఏంటి? ఇది బ్రాండ్ పెరగడం కాదండి, వాళ్ళగా బ్రాండ్ తగ్గించుకోవడమే. కాంగ్రెస్ బ్రాండ్ పెంచుకోవట్లేదు. ప్రజలకు ఈ 100 కోట్లు ఏ వర్గానికి ఖర్చు పెట్టినా కాంగ్రెస్ కు బ్రాండ్ పెరుగుతుండే. వీళ్ళు దుబారా చేసినటువంటి ఈ డబ్బులు ఆ రిటైర్డ్ ఎంప్లాయీస్ కొంతమందికి ఇస్తే బ్రాండ్ పెరుగుతుండే. పాపం ఇచ్చేసిండులే, మా కష్టం మాకు ఇచ్చేసిండులే అని చెప్పేసి ఆ రైతులకు బాకీ పడ్డది ఇచ్చేస్తే కొంత బ్రాండ్ పెరుగుతుండే. ఏ రకంగా చూసినా ఈ బ్రాండ్ పెరిగేది కాదండి, బ్రాండ్ తగ్గించుకునే చర్యనే. అబద్ధాల కాంగ్రెస్ అబద్ధాల అధికారంలోకి వచ్చింది, అబద్ధాలు మాట్లాడుతూనే పాలన కొనసాగిస్తుంది. ఇది ఇందాక ఉదాహరణ చాలు కదా. మీరు ఎకరం కూడా పారలేదంటే. కౌశిక్ గారు, నెక్స్ట్ మీకే ఇస్తాను, ఎండింగ్ మీతోనే చేస్తాను. పివి రెడ్డి గారు, మీ ఫైనల్ వర్డ్స్ ఏమంటారు? మీరేమో వికసిత భారత్ 2047 విజన్ తో మీరు ముందుకు వెళ్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో ముందుకు వెళ్తున్నారు. డెఫినెట్ గా మేము అంటే ఏ రాష్ట్రం సబ్మిట్ పెట్టినా కూడా ఆ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలనే ఆలోచన, ఆకాంక్ష కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా సార్లు సందర్భాల్లో చెప్తా ఉన్నారు, పెట్టండి, అట్రాక్ట్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ తెప్పించుకోండి, ఎంప్లాయ్మెంట్ పెంచుకోండి, మీ ఆర్థిక స్థితిని పెంచుకోమని చెప్తా ఉన్నారు. కానీ జరిగేది ఏంటంటే ఇక్కడ జరిగేదంతా కూడా ఏంటంటే లోకల్ గా వాళ్ళు బాగుపడుతున్నారు తప్పితే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి జరగట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కావట్లేవు. మనకి ఇచ్చిన హామీలు ఏంటి, వాగ్దానాలు ఏంటి, ఏం చేస్తున్నామో అర్థం కాకుండా పోయినా. అంతకుముందు బీఆర్ఎస్ లో అదే జరిగింది, కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఫాలో అవుతా ఉంది. సో దాంట్లో కొంత రియలైజేషన్ అయి డెఫినెట్ గా ముందు తీసుకెళ్లాలంటే ఇలాంటి సమ్మిట్స్ గ్లోబల్ గా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది, గ్లోబల్ గా చేయాల్సిన అవసరం ఉంటుంది, గ్లోబల్ లీడర్స్ రావాల్సిన అవసరం ఉంటుంది. మన దగ్గర భూములు లేక కాదు, వాటర్ లేక కాదు, పక్కన 2 కృష్ణా నది, గోదావరి నది పోతా ఉంది. దాన్ని ఉపయోగించుకొని లక్షల ఎకరాల భూములు ఉన్నాయి, మంచి డెఫినెట్ గా అవసరం ఉంటుంది. మేడం, ఇక్కడ అది 500 మంది శ్రమించి డాక్యుమెంట్ తయారు చేసారు, 4 లక్షల మంది ఆన్లైన్ ద్వారా సలహాలు తీసుకున్నారు. 6 నెలల నుంచి ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తాట. అనుకో తక్కువ టైంలో చేసిర్రు, ఎవరి సలహా తీసుకోకుండా చేసిర్రు. అసలు మేము చైనాలో నుండి ఒక ప్రావిన్స్ రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థ స్వల్ప కాలంలో 15 రేట్లు పెరిగింది కాబట్టి
దాన్ని స్ఫూర్తిగా తీసుకొని హైదరాబాద్ ని కావచ్చు తెలంగాణ అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రభుత్వం ముందుకు పోయింది. అదే కాకుండా 1979లో భారతదేశం కన్నా చైనా ఆర్థిక వ్యవస్థ తక్కువగా ఉండేది, కానీ అతి తక్కువ కాలంలో చైనా అభివృద్ధి చెందింది కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రావిన్స్ రాష్ట్రం ఆల్రెడీ 15 రెట్లు పెరిగింది కాబట్టి దానిలో భాగంగా ముందుకు పోయి. అదే కాకుండా ఇంకోటి ఏం చెప్తా ఉన్నారు, ఇక్కడ దాదాపు 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రముఖులు అక్కడికి వచ్చింది. అదే కాకుండా ఇక్కడ 44 దేశాలు 154 మంది వస్తాడే ఇదట గ్లోబల్ సమ్మిట్ కాదు, లోకల్ సమ్మిట్. మీరు ఏమని అనుకోండి, 5 లక్షల పైచిలకు పెట్టుబడులు వచ్చినాయి, ఒప్పందాలు జరిగినాయి, 5,39,495. మా ముఖ్యమంత్రి గారు 48 గంటలు అంత ముందు కావచ్చు ఇప్పుడు 48 గంటలు అక్కడనే కూర్చొని అదేవిధంగా ఎవరైతే పెట్టుబడి చరణ్ గారు ఇప్పుడు గతంలో ఉన్నప్పుడు సిఐ కానీ బయో ఏషియా కానీ అయ్యాయి, కానీ ఇప్పుడు తెలంగాణ రైజింగ్ లాంటి అంతర్జాతీయ ఆకర్షణ ఏమి అక్కడ కనిపించలేదు కదా. మీరు అనుకున్నంత డెలిగేట్స్ అయితే అక్కడ ఎవరు హాజరు కాలేదు కదా. ఎవరు వచ్చారు చెప్పండి. ఇప్పుడు మేము చెప్పింది అంటే డెలిగేట్స్ అంటే మేడం నేను చెప్పిన ఇప్పుడు మేము లెక్కలతో సహా చెప్తున్నాము. మీరు ఒట్టిగా మీరు ఏమని అనుకుంటే మేమేం చేయాలి, 44 దేశాలు. సరే ఇప్పుడు మీరు ఏం చేశారని మీరు చెప్పుకోవడంలో తప్పలేదు. మేడం అదే కాకుండా ట్రంప్ సంబంధించిన సంస్థ ఏకంగా దాదాపు 50,000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి రాజకీయం చేసే కోణంలో బీఆర్ఎస్ పార్టీ పోతా ఉంది, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి